సాదిక్ అన్న, ఆటో డ్రైవర్ అన్న. 25 years అయింది. ఎట్లుందన్న మరి ఆటోల పరిస్థితి ఎట్లా ఉంది? ఇక్కడ చూస్తే చాలా మంది ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నారు. సో ఎట్లుందంటారు? మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ పటంచూర్ జిఎస్ఎం మేము వచ్చింది పటంచూర్ జిఎంఎస్ఆర్ ఆటో యూనియన్ తరపు నుంచి వచ్చినాం మేము పటాన్చూరు. అయితే ఇప్పుడు ఆటోల ఆవేదన ఎట్లుందంటే కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తాయి. ఒక్కొక్క ఆటో డ్రైవర్ పరిస్థితి అట్లా చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే మప్పుల 3 గంటలకు లేచి ఆటో తుడుచుకొని కడుక్కొని వచ్చాయి. రోడ్డు మీద ఏం లేదు, అన్ని బస్సు వాళ్ళే తీసుకొని పోతారు. ఈ ఆవేదన ఎవరికి అర్థమైంది లేదు. ఈ ఆవేదన తెలవాలంటే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ప్రతి జిల్లా నుంచి, ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి, ప్రతి మండలం నుంచి కంపల్సరీ రావాలి. ఎందుకంటే నేను 20 సంవత్సరాల నుంచి చూస్తున్నా, కానీ ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయలేదు. ఇంతకుముందు 2005లో చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు. ఇప్పుడు ఉన్న ఊళ్ళకి తెలుసో తెలియదో, నా ఏజ్ 42. అయితే ఏమన్నాడంటే ఆటోలో తీసేసి కార్లు పెడతా అని చెప్పిండు. ఆ ఒక్క మాట గురించే చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు మన తెలంగాణలో సీఎంగా కాలేడు. ఇది చాలా మందికి తెలుసు. అదే గతి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మాకు ఎవరైనా సరే, మాకు పార్టీలతో సంబంధం లేదు. ప్రతి ఒక్క కార్మికులు అయినా సరే, ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్క జిల్లాల నుంచే ఏకమత్యం అయ్యి ఆటో డ్రైవర్లకు సపోర్ట్గా ఉండాలని అందరికీ కోరుతున్నా. ప్రతి జిల్లాల నుంచి, ముఖ్యంగా మీడియా వాళ్ళకి చెప్తున్నా, ఇది కంపల్సరీ టెలికాస్ట్ చేయండి. ప్రతి దానికి వెళ్ళాలి. ఎందుకంటే ఇది మీకు చూపించాలని బాధ కాదు, గుండెలున్న బాధ. 25 years, నా ఏజ్ 12 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఆటో వెళ్తున్నాను. 400 వస్తే ఏం చేస్తామన్నా? 200 డీజిల్ ఖర్చు అవుతుంది, 300-400 ఆటో కిరాయి అవుతుంది. ఇక నాకు తాగే అలవాటు ఉంటుంది కాబట్టి తాగేటోళ్ళు ఒక 100-200 తాగుతారు. ఇంటికి తీసుకుపోతే ఏం తీసుకుపోతారు? అవి గిట్ట ఏం తీసుకుపోతారు సార్ చెప్పండి? మీరు ఏం తీసుకెళ్ళారు? మాకు మెయిన్గా ఇది దెబ్బతీసిండంటే లేడీస్ బస్ ఫ్రీ, అదొక్కది మెయిన్ దెబ్బ అంట మాకు ప్రతి జిల్లాలోనే సరే. సంవత్సరానికి 12,000 అన్నారు కదా ప్రభుత్వం, మేనిఫెస్టోలో కూడా పెట్టింది. మరి దాని మీద ఏమైనా ఉందా? ఏం లేదన్న, అది ఓన్లీ పేక్ మాటలు. ప్రతి 6 గ్యారంటీలు అన్ని పేకే, అన్ని పేక్ మాటలు, ఏది ఒకటి నిజం కాదు. పబ్లిక్కి వల్లగరగా చెప్పాలంటే చూతిగా బనాయించడం అంటే ఇదొక స్కీమ్ అంతే. ఇదొక స్కీమ్ కాంగ్రెస్. మొత్తం డే మొత్తం మీరు ఆటోలో తిరుగుతూ ఉంటారు కన్నా, అంటే అభివృద్ధి విషయంలో ఏమైనా మార్పు కనిపిస్తా ఉంది? ఏం మార్పు లేదన్న. ఏం మార్పు ఉందన్న? ఫస్ట్ వచ్చేది రోడ్డు మీద ఆటో డ్రైవర్, ఏ జిల్లాలైనా, ఏ మండలైనా, ఏ డిస్ట్రిక్ట్ అయినా ఆటో డ్రైవర్ ఫస్ట్ రోడ్డు మీదకి వస్తాడు. ఆ ఆటో డ్రైవర్కే మార్పు మొత్తం చేంజ్ చేసిన తర్వాత ఇంకా మార్పు ఏముందన్న? ఏమైనా మార్పు ఉందా? ఎందుకంటే ఒక్కొక్క రూపాయి కూడా తీసి ఫైనాన్స్ కట్టాలి, చిట్టీలు కట్టాలి, అవన్నీ చూసుకుంటే వచ్చేదే అవన్నీ గిట్ట. అలా ఇంతకుముందు నా పిల్లలు ప్రైవేట్లో చదువుతున్నాను, ఇప్పుడు గవర్నమెంట్లో ఇచ్చాను. ఇది నా ఒక్క ఆవేదన కాదన్న, అందరూ ఆవేదన. సో ఇది ఇక్కడ ఏదైతే ఆటో డ్రైవర్లందరూ కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించిన ఏదైతే గవర్నమెంట్ ప్రకటించినట్టు, ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినట్టు వాళ్ళకి ఏదైతే పెండింగ్లో ఉన్న హామీలు ఏవైతే అవన్నీ నెరవేర్చాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంటూ కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. సో మరి ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే చూస్తూనే ఉండండి యోయో టీవీ.